జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్జీవన్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కళా ప్రాంగణం జీఎం కాలనీ గ్రౌండ్లో ముందస్తు సామూహిక యోగా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, విశిష్ట అతిథులుగా సుజయ్ ముజేందర్, క్వాలిటీ జనరల్ మేనేజర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను, అధికారుల సంఘం ప్రతినిధి శ్రీనివాసులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మొదట అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జీఎం మాట్లాడుతూ యోగా కేవలం ఒక వ్యాయామ విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్గదర్శకమని అన్నారు. ప్రతి వ్యక్తి రోజు కనీసం 1 గంట సమయాన్ని యోగాభ్యాసానికి కేటాయించి దాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు 21 జూన్ నాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఇది భారతీయులమైన మనందరికీ కూడా గర్వకారణం. కొన్ని వేల ఏండ్ల నుంచి కూడా భారతదేశము యోగాలో మన సంస్కృతిలో ఒక భాగమై ఉన్నది. అయితే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడున్న సవాళ్లకు, మానవాళి ఎదుర్కొన్న సవాళ్లకు వ్యక్తిగతంగా కానీ, సమాజం పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యోగా వైపు చూస్తున్నాయి. మనం గమనించినట్టయితే ఇటు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మపరంగా కానీ మనిషిని పరిపూర్ణంగా చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా సింగరేణి కాలనీస్లో అన్ని ఏరియాలలో, కార్పొరేట్లో కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు చైర్మన్ గారు శ్రీ బుద్ధప్రకాష్ గారు, డైరెక్టర్ శ్రీ గౌతమ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఆర్జీవన్ ఏరియాలో జీఎం కాలనీ స్టేడియంలో అద్భుతంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలు, యూనియన్ నాయకులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని యోగా యోగాని చేయడం జరిగింది. ప్రత్యక్షంగా అందరూ కలిసి చేయడం చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని ప్రేరణగా తీసుకొని మనందరము కూడా దైనందిక జీవితంలో కొంత మనం దీనికి కేటాయించుకున్నట్టయితే మన ఉద్యోగస్తుల యొక్క ఆరోగ్యం అనేది కంపెనీకి ఎంతో ముఖ్యమైనది. ఉద్యోగస్తులు కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రేరణగా తీసుకొని యోగాను మన దైనందిక జీవితంలో భాగంగా చేసుకొని మన యొక్క వ్యక్తిగత జీవితాలను పరిపూర్ణం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం. ఈ ఎండలో నిలబడడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముందుగా మీ అందరి తరఫున, మా యాజమాన్యం తరఫున, గుర్తింపు సంఘంగా మిమ్మల్ని అందరినీ క్షమించమని ఫస్ట్ అడుగుతా ఉన్నాం. ఎందుకు క్షమించమంటున్నాం అంటే దీనికి టెంట్లు వేయకపోవడం అనేది పూర్తిగా మా వైఫల్యం, యాజమాన్యం వైఫల్యం. టెంట్లు వేసినట్టయితే కొంచెం యోగా మంచిగా ప్రశాంతంగా మనం ఒక అరగంట సేపు చేసుకునేది ఉండే. దానివల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దీన్ని క్షమించి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి దీనికి కొంచెం బడ్జెట్ తక్కువైందంటా ఉన్నారు. రాబోయే రోజులలో వచ్చే సంవత్సరం ఇట్లాంటి ఏం జరగకుండా చూసుకోవాలని మేనేజ్మెంట్ను కోరుతా ఉన్నాను. అనంతరం సింగరేణి పాఠశాల, సరస్వతి శిశు మందిర్, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కలిసి యోగా ప్రదర్శనలు చేశారు. అలాగే సేవా సభ్యులు ప్రత్యేక యోగా విన్యాసాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగమట్టమట్టమన్నినాదవట్టమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ 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 చటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానం. శ్రీ అన్నపూర్ణ గారు వారు రికార్డు ఆయోగం అడ్వాన్స్డ్ యోగా ముందు ప్రదర్శన చేశారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో भरी शक्ति योग का धर्म में स्थान है, योग में है भरी शक्ति योग का धर्म में स्थान है, योग से संस्कृति उज्ज्वल वेद में इसका प्रमाण है. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియాలోని అన్ని గనుల అధికారులు, ఉద్యోగులు, పాఠశాలల విద్యార్థులు, యోగా శిక్షకులు, సేవా సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక యోగా సాధన చేశారు. యోగా శిక్షకుల మార్గదర్శకత్వంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించి యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. యోగా ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను యోగా శిక్షకులు, అతిథులు అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వో జీఎం చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డివైపీఎం వేణు, అధికారులు మోహన్ రావు, శ్రవణ్ కుమార్, హనుమంతరావు, వీరారెడ్డి, వివిధ గనుల శాఖల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.